ప్రసవాదితావికి ఎలా అయితే అలా ఊపిరి బిగబట్టి స్వామి నైవేద్యాన్ని స్వీకరించ వాసన కూడా మనం చూడకూడదు అని అనుకుంటాం. స్వామికి నివేదన చేసిన తర్వాత వాసన చూస్తావో తింటావో చక్కగా ఆస్వాదించవచ్చు. అంటే దగ్గరగా పెట్టుకుని వాసన చూడకూడదు ఇది అని చెప్తున్నారు. ఎలా అయితే స్వామి నైవేద్యాన్ని వాసన చూడరో అలాగే ఏవైనా ఒక పుష్పాలు దారిలో వెళ్తూ ఉంటే ఒక అందంగా ఒక పుష్పం వికసించి దాని నుంచి పరిమళం వచ్చిందనుకోండి, దాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించరు. ఎందుకని ఈ పరిమళం అంతా భగవంతుడికి సమర్పించవలసినది, మనము ఆస్వాదించకూడదు అన్నంత విరక్తి కలిగిన వారు. ప్రసవాదితావికి, ప్రసవము అంటే సుమము, ఆ పుష్పాల యొక్క తావికి ప్రతిగృహంలోనూ ఈశ అర్చ భక్ష్య పువల్పునకే. ఈశ అంటే భగవంతుణ్ణి అర్చించడం కోసం తయారు చేసిన భక్ష్యము అంటే నైవేద్యం. ఆ నైవేద్యమున దానికి సంబంధించిన వల్పునకే పోలే, వల్పున అంటే ఆ పరిమళానికి లాగా శ్వాసము ఉడిపి. వాళ్ళు నిత్యకృత్యంగా స్వామి నైవేద్యాన్ని వాసన చూడరు, అలాగే ఏవైనా మధ్యలో పువ్వులు లాంటివి వచ్చినా వాసన చూడరట. నృత్య గీత ఉద్ధ సౌరిస్తుతి, దారిలో ఎవరైనా నృత్యాలు గీతాలు పాడుతూ అంటే నృత్యాలు చేస్తూ గీతాలు పాడుతూ స్వామిని సంకీర్తన చేస్తున్నారనుకోండి, అవి కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి నృత్యాల మీద ఏదో పాటల మీద వాటి మీద ఆసక్తి ఉండదు. అయితే కొంచెం మాత్రం వింటారట, సగం మాత్రమే అర్ధాంగీకారంతో వింటారట, పూర్తిగా అంగీకారం కాదు. ఎందుకని? అందులో హరినామస్మరణ ఉంది కదా, స్వామినే కదా కీర్తిస్తున్నారు అని భగవన్నామస్మరణ ఉంది కాబట్టి ఆ మాత్రమైనా సగం విననట్టుగా ఉంటారు. లేకపోతే వాళ్ళకి పాటలు కానీ ఆటలు కానీ అంటే అవేవో చిలక పలుకులు లాంటివి, చిలక పాటలు లాంటివి, గోరింకలు పాడే పాటలు లాంటివే, వాటిని పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. నృత్య గీత ఉద్ధ సౌరిస్తుతి, నాట్యాల ద్వారా గీతాల ద్వారా శౌరి అంటే విష్ణుమూర్తిని స్తుతి చేస్తూ ఉంటే వాటిని కీర శారిజ ఎట్ల, కీర సారిజ, శారి అంటే గోరువంక, కీర అంటే చిలుక, చిలుక గోరువంక ఈ రెండు ఎలా అయితే వాటి పాటలు వాటిని మనం పెద్దగా పట్టించుకోమో వాటి కింద తీసిపారేసి వాటి కింద జమకట్టి అట్లా అదేవిధంగా అర్ధ ఉరరీకృతిని విని సగం మాత్రమే అంగీకారంతో వింటారట, పూర్తిగా మనసు పెట్టి వినరు. ఈ చెప్పే లక్షణాలన్నీ శ్వేతద్వీపంలో ఉంటాయండి. శ్వేతద్వీపంలోకి వెళ్ళగానే నా కేశవాత్పరం, కేశవుడి కంటే పరమైన దైవం లేడు అని అక్కడ చిలుకలు గోరువంకలు విష్ణువే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఇత్యాది విషయాలన్నింటినీ అక్కడ చిలుకలు గోరువంకలు చెప్తుంటాయి అని శ్వేతద్వీప వర్ణన చేస్తారు. వలభిరత్నాంశువులగట్టు తెలుపు చిత్రమగుట కోర్వక, పాపం వాళ్ళు భిక్షాటన కోసం ప్రతి ఇంటి ముందుకు వస్తారండి. ఆ ఇంటికి చూరులు ఉంటాయి కదా, ఆ చూరులు ఇలా ముందుకు వస్తాయి. ఆ చూర్లలో ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారట, అందంగా ఉండడం కోసం ఎర్రని మణులు కెంపులు అవి పొదిగి ఆ చూరుల్ని తయారు చేశారు. వలభి అంటే చూరు, ఆ చూరుల్లో పొదిగిన రత్న అంశువుల ఎర్రని కిరణాలు వీళ్ళ మీద పడుతున్నాయి. మరి చూరు కింద నిలబడ్డారు భిక్షాటన కోసం, వాళ్ళు తెచ్చే వరకు ఆగాలి కదా. వీళ్ళు ఏ వస్త్రాలు కట్టుకున్నారు? తెల్లని వస్త్రాలు కట్టుకున్నారు. అలా నిలబడేసరికి ఆ చూరుల్లో ఉన్న రత్నాల కాంతులు వీళ్ళ మీద పడి వీళ్ళ వస్త్రాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. దానికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సాత్వికులు, బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు శ్వేత వస్త్రాలు ధరించాలి, క్షత్రియులు ఎర్రని వస్త్రాలు ధరించాలని శాస్త్రం చెప్తుంది. అంటే ఎరుపు అనగానే రజస్సు, తెలుపు అనగానే సత్వం. వలభిరత్నాంశువుల కట్టు తెలుపు, కట్టు తెలుపు అంటే వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలలో ఉన్న తెల్లదనం. చిత్రమగుట కోర్వక, చిత్రము అంటే ఎర్రగా ఉండటం, దానికి ఓర్వక దిగ నరిగి వెంటనే వెళ్ళిపోతారు, ఎక్కువసేపు అక్కడ ఉండరు. ఎందుకోసం వస్తున్నారు వీళ్ళు? ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళకి ఐశ్వర్యం బాగా ఎక్కువ ఉండి రత్నాలు ముత్యాలు అవన్నీ వేస్తున్నారట. రోజుకో రత్నం వేస్తున్నారు. 9 రోజులు వెళ్తే నవరత్నాలు వచ్చేస్తాయి, ఉంగరం చేయించేసుకోవచ్చు. మాకు అవన్నీ వద్దమ్మా, మాకు ధాన్యం పెట్టండి అని ధాన్యం మాత్రమే అడుగుతారట.
అలా అరిగి ధాన్యమడిగెడు విరక్త భాగవతాళి వలన. విరక్త భాగవతాళి, ఈ శరీరం మీద కానీ ప్రపంచం మీద కానీ కోరికల మీద కానీ ఏమాత్రం రక్తి లేనివారు, అటువంటి భాగవతోత్తముల వలన ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వెల్లదీవిని బోని. శ్వేతద్వీపం అంటానికి అచ్చతెనుగు పదం ఎంత అందంగా వాడాడు చూడండి. వెల్లదీవి, ద్వీపాన్ని దీవి అన్నాడు. వెల్ల శ్వేత, వెల్లదీవిని బోని అవ్వీడు సొచ్చి. విష్ణుచిత్తుల వారు గోదాదేవిని తీసుకుని మిగిలిన భాగవతోత్తములందరితో కలిసి వీధుల్లో వెళ్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు కనిపించారట. ఆహా అనుకున్నారు. శ్వేతద్వీప వాసులు కూడా అలాగే ఉంటారు. శ్వేతద్వీప నివాసులందరూ, శ్వేతద్వీపంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారట? శరజ్జీమూత రేఖాసిత స్పీతాకారులు, శరత్కాలంలో ఉన్న మేఘంలాగా స్వచ్ఛంగా తెల్లని శరీరాకృతుల్ని కలిగి ఉంటారట. ఘోర దుర్భర జరాపేతుల్, వాళ్ళకి ఘోరమైన భయంకరమైన దుర్భరమైన జర వృద్ధాప్యం లాంటివి ఏవీ రావు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? హరిధ్యాన సంజాత ఆనంద నిరూఢులు, నిరంతరము హరినే ధ్యానం చేస్తూ ఉండడం వల్ల దానివల్ల కలిగిన ఆనందంతో ప్రసిద్ధి చెందిన వారై ఉంటారు. ఊర్జిత యశస్ సంభావ్యులు, గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వారై ఉంటారు. అంభోజ సంభూతేంద్రాది సమస్త దేవ పరిషత్ పూజా నమస్యోచితుల్, ఇంద్రాది దేవతలు కూడా అక్కడికి వస్తే వీళ్ళకి నమస్కారం చేయవలసిందే. అంతటి గొప్పతనం శ్వేతద్వీపంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. గోపుర కందరాళికడకు, గోపుర కందరాళికడకున్ శశి పుష్కరిణీ కణార్ద్ర సంతాప హరానిలంబులు విమానరణన్మణి కింకిణీ కలాపములన్ సుఖంబడుగా లాలసచొచ్చి అకాండ గాహనాచాపల కృన్మరుద్గణము చెండుడదల్చెడులో నివాకిటన్. మెల్లిగా వీధుల్ని దాటి దాటి రంగమండపం దగ్గరికి వెళ్తున్నారు. సప్త ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాల లోపల నుంచి లోపలికి వెళ్తున్నారు. ఆ ఒక్కొక్క ప్రాకారము ఎలా ఉందంటే ఒక్కొక్క గుహలాగా ఉందట. గోపుర కందరాళి, కందరము అంటే గుహ, గుహల్లాగా ఉన్నటువంటి ఆ గోపురాలని దాటి కడకున్, వాటి దగ్గరికి వెళ్ళారు. ఎలా? శశి పుష్కరిణీ కణార్ద్ర సంతాపహరానిలంబులు, అక్కడ ఒక విచిత్రం జరుగుతోంది. ఎత్తైన గోపురాలు అవి గుహల్లాగా ఉన్నాయి. వాటి మీదకి పక్కనే ఉంటుంది చంద్ర పుష్కరిణీ నది, శ్రీరంగంలో ఉన్న కోనేరు పేరు. దాన్నే శశి పుష్కరిణి అన్నాడు. శశి పుష్కరిణి అంటే చంద్ర పుష్కరిణి. చంద్ర పుష్కరిణి కణార్ద్ర సంతాప హరానిలంబులు, చంద్ర పుష్కరిణి నుంచి వస్తున్నటువంటి చల్లని గాలులు మనలో ఉన్న తాపాలన్నింటినీ పోగొడతాయట. అటువంటి గాలులు విమాన రణన్ మణికింకిణీ కలాపములన్, వీళ్ళు వెళ్ళగానే అలాంటి చల్లని గాలులు వచ్చాయండి. దాంతోపాటు శబ్దాలు కూడా వచ్చాయి. ఆ శబ్దాలు ఎలా వచ్చాయి? చంద్ర పుష్కరిణీ నదిలో నుండి, నదిపై నుండి చల్లగా వీస్తున్న గాలి వెళ్ళి శ్రీరంగ ఆ ప్రాకారం పైన ఉన్న గోపురాల లోపల ఉంటుంది. విమానము అంటారు. విమానము అంటే ఎత్తుగా ఉండేదని అర్థం. వి అంటే పక్షి, పక్షితో మానము సమానమైనది విమానము, పక్షిలాగా ఎగురుతుంది కాబట్టి విమానం. మన ఇంటికి కూడా ద్వారంలో పైనున్న గడపకి విమానం అని పేరు. ఇంకా పైకి వెళ్తే కప్పుకి విమానం అని పేరు. ఇంకా పైకి వెళ్తే గోపురానికి విమానం అని పేరు. అంటే మనం ఉన్న భవన సముదాయంలో ఏది ఎత్తుగా ఉంటుందో దాన్ని విమానం అనడం ఒక సందర్భం. గోపుర కందరాళికడకున్ శశి పుష్కరిణీ కణార్ద్ర సంతాప హరానిలంబులు, శ్రీరంగంలో ఉన్న గుహల్లాగా ఉన్న గోపురాల దగ్గరికి చంద్ర పుష్కరిణీ నదిలో నుంచి
ఆ నదీ కణములు అంటే ఆ బిందువుల నుంచి ఆర్ద్ర చల్లనైన సంతాపాలని పోగొట్టే అనిలంబులు అంటే గాలులు వీచడంతో అవి వెళ్ళి విమాన రణత్ విమానంలో ఉన్న రణత్ మణికింకిణి ఆ ఆలయ గోపుర విమానానికి అందం కోసం అలంకరించారు చిన్న చిన్న గంటలు. ఈ గాలి వెళ్ళి ఆ గంటల్ని కదిలించింది. అవి గణగణ మోగాయి. గాలి వల్ల చల్లదనం, ఆ గంటలు గణగణ మోగటంతో ఇది ఎలా ఉందంటే మనం ఎవరైనా మన ఇంటికి వస్తే బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతాం కదా, అని అడిగినట్టుగా ఉంది ఆ గంటల చప్పుళ్ళు. ఎంత అందమైన ఊహ చేశాడు చూడండి. విష్ణుచిత్తుడు గోదాదేవి వచ్చారు కదా, మీ ప్రయాణం బాగా జరిగిందా అని అడిగినట్లుగా ఉందట. సుఖంబడుగా సుఖ సమాచారం అడిగినట్లుగా ఉండగా లాలసజొచ్చి వీళ్ళు చాలా ఇష్టంతో లోపలికి వెళ్ళారట. అంతే కదా, ఇంటికి రాగానే ఆహా ఎంత కష్టపడి వచ్చారండి, రండి రండి, పాపం అలసిపోయినట్టున్నారే అని మనం ఆప్యాయంగా పిలిచామనుకోండి, వాళ్ళు ఆనందంగా లోపలికి అడుగు పెడతారు. వీళ్ళు కలకాలం బాగుండాలి, చాలా చక్కగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. రాగానే మనం మాడు మొహం పెట్టుకుని ఎందుకు వచ్చాడ్రా, తగలడ్డాడు, దిగబడ్డాడు అనుకుని తిట్టుకుంటూ మొహం ఇలా పెట్టుకుని రమ్మన్నాం అనుకోండి, వాడు తిట్టుకుంటాడు. అందువలన ప్రకృతి కూడా వీళ్ళని ఆహ్వానం పలుకుతూ మీ ప్రయాణం బాగా సుఖంగా జరిగిందా, పాపం చాలా కష్టపడిపోయి వచ్చినట్టున్నారే అని చల్లగా అడగాలి, నోటితో అడగాలి. అందువల్ల ఆ నోటి మాటలే అక్కడ మోగుతున్న గంటలు అన్నాడు. ఆ గంటలు మోగడానికి కారణం ఏమిటి? చల్లని గాలులు. అంటే మనలో ఒక ఆర్ద్రత ఉంటేనే అలా ప్రీతిపూర్వకంగా అడుగుతాం. అలా అడగా లాలసజొచ్చి అకాండ అప్పుడే గాహనా చాపల కృన్మరుద్గణము. ఏమిటా గడప అంటే ఏమిటనుకుంటున్నారు? ఒక్కొక్క ప్రాకారం దాటి వెళ్తూ ఉంటే రోజు ఎవరు వెళ్తారు దాటి? దేవతలందరూ క్రిక్కిరిసి క్రిక్కిరిసి వెళ్తూ ఉంటారు, తోసుకుంటూ 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 స్వామి దర్శనం కోసం. సుప్రభాతంలో చెప్తాడు కదా, సేవా పరా శివ సురేశ కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ త్వద్దాసదాస చరమావధి దాసదాసాహ ఏదో ఉంటుంది. బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశా అంటే పరమేశ్వరుడు మొదలైనటువంటి దేవతలందరూ ఒకరినొకరు తోసుకుంటూ తోసుకుంటూ వచ్చేటటువంటి మంటపం. మరి అక్కడ వైకుంఠంలో ఎలా వస్తారో ఇక్కడ కూడా అలాగే వస్తారు కదండి. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, శ్రీరంగ క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మరుద్గణము అదే సమయంలో రోజు అక్కడికి వచ్చి క్రిక్కిరిసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారట. ఆ మార్గంలోకి వీళ్ళు వెళ్ళారు. అక్కడ ఒక ఆయన ఉంటాడు చండు అని, అక్కడ ద్వారపాలకుడు. చండు అదులుస్తూ ఉంటాడు, ఏయ్ మీరంతా క్యూలో రండి, ఏమిటి ఇలా వస్తున్నారు అలా వస్తున్నారు. ఇంద్రుడు వస్తూ ఉంటాడట, నేను చాలా దేవతలందరికీ అధిపతిని కదా అని వివిఐపి దర్శనం కోసమని ముందుకు వచ్చి దూరిపోతూ ఉంటాడట. వెంటనే విశ్వక్సేనుడు వచ్చి బెత్తంతో వీపు మీద ఒక్కటేసి వెళ్ళి వెనక్కి వెళ్ళి అంటాడు. ఏ నువ్వు ఇంద్రుడు అయితే గొప్ప ఏమిటయా? ఎక్కడ చెప్తాడు? ఇక్కడ విదురుడు చెప్తాడు. మీ నాన్న అర్జునుడికి చెప్తాడు, మీ నాన్న వైకుంఠంలోకి వెళితే వీపు మీద ఒక్కటి వేసి క్యూలో నిలబడమంటారయ్యా ఆయన దర్శనం కోసం. ఆయన వచ్చి ఇప్పుడు నీకు నీ గుర్రాలు వేసినటువంటి పేడగళ్ళు ఎత్తుతున్నాడు, నీకు రథసారథిగా చేస్తున్నాడు, మీకు విలువ తెలియటం లేదు అని శ్రీకృష్ణ నిర్యాణం అప్పుడు భాగవతంలో ఉంటుంది ఆ ఘట్టం. అర్జునుడు ఏడుస్తాడు, అప్పుడు ఏడ్చినప్పుడు చెప్పినటువంటి వృత్తాంతం. సరే, గోపుర కందరాళికడకున్ శశి పుష్కరిణీ కణార్ద్ర సంతాప హరానిలంబు విమాన సరణిన్ విమాన రణత్ అంటే మోగుతున్న, విమానం మీద రణత్ మోగుతున్న మణికింకిణీ కళాలాపములన్. కళా మధురమైన ఆలాపము అంటే శబ్దాలతో సుఖం బడుగా వాటితోనే సుఖంగా వచ్చారా అని అడుగుతూ ఉండగా లాలసజొచ్చి, లాలస అంటే బాగా ఇష్టం, దాంతో చొచ్చి అకాండ గాహనా చాపల కృత్ మరుద్గణము. అకాండ ఆ సమయంలోనే గాహనా లోపలికి వెళ్ళాలనే చాపల తొందరపాటుతో ఉన్న చాపల కృత్ అంటే తొందరపాటుతో ఉన్న మరుద్గణము దేవతాగణాన్ని చండు అనే పేరు కలిగిన ద్వారపాలకుడు అదలుస్తూ ఉండేటటువంటి లోని వాకిటన్.
లోపల ఉన్న వాకిట్లోకి వెళ్ళారు వీళ్ళు. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడండి మహానుభావుడు. ఎవరైనా వేత్రహస్తుడు. చదివారుగా మీరు. పూరి ముకుందునాజ్ఞ కనుబొమ్మని గంచి అజండ భాండముల్వానను మీదవోవ నడువన్గొనె తన్నన అగ్రనిశ్చలత్వానచలత్వనిష్టలే సమస్త జగమ్ముల జడ్జచేతనల్గానుతికెక్కు సైన్యపతి కాంచనవేత్రమునాశ్రయించెదన్. బంగారపు బెత్తం పట్టుకుని ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు. సప్త ప్రాకార మధ్యే, ఆ రంగమండపానికి ముందు ఉంటాడట. నిజానికి వైకుంఠంలో స్వామి అధిపతి అంటే కాడన్నారు. వైకుంఠం మొత్తానికి అధిపతి ఎవరు అంటే విశ్వక్సేనుల వారు, రాజు. మరి స్వామి ఎవరండి అంటే ఆయన యువరాజు అండి అన్నారు. ఎందుకంటే రాజుగారికి తలనొప్పులు ఉంటాయండి, యుద్ధాలు చేయాలి, ఎవరైనా వస్తే మీటింగులు పెట్టి గంటలు గంటలు వాళ్ళతో సమాధానాలు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. యువరాజుకి ఏముండవు. రాజుకు ఉండే భోగాలన్నీ అనుభవిస్తాడు, కష్టాలు ఉండవు. అందువల్ల భగవంతుణ్ణి మనం రాజులా చూసుకోకూడదు, యువరాజులాగా చూసుకోవాలి. స్వామి మీరు అలా ఉండండి, మేము చూసుకుంటాం కదా అని మొత్తం విశ్వసేనుడే చక్కబెట్టేస్తాడు. చివరికి ఎప్పుడో ఒక్క 2 నిమిషాలు సమయం ఇస్తాడండి. ఆయన ఇవన్నీ భరించలేడు, ఈ తలనొప్పులన్నీ. ఎంతమంది పుట్టారండి, ఇంతమంది పోయారండి, ఇంత అవినీతి అండి, వాడండి వీడండి, ఈ తలనొప్పులన్నీ ఎందుకు? అబ్బే 1 నిమిషం 2 నిమిషాలు రాత్రి పవళింపు సేవప్పుడు ఇస్తే విశ్వక్సేనుడు అంతా సిద్ధం చేసి ఇలా చూపిస్తాడనమాట. వెంటనే ఆయన సంతకం పెట్టేస్తాడంతే, చూడని కూడా చూడు. అంటే విశ్వక్సేనుడు ఎంత గొప్ప అధిపతో చూడండి, అంత నమ్మకం. అంటే స్వామికి ఉన్న సర్వ సైన్యాధ్యక్షుడే కాదు, వైకుంఠానికి అధినాథుడు విశ్వక్సేనుడు అని చెప్తారు. ఆయన చెప్పిందే శాసనం. అటువంటి విశ్వక్సేనుడు కూర్చున్నాడు అక్కడ ముందు. ఆయన్ని దాటి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. వేత్రముకేలబూని, అది ముందు వేత్రం చూపించాడు. ముందు ఆ బెత్తాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతారు. అప్పటి వరకు డిసిప్లిన్ లేకుండా వచ్చిన వాళ్ళంతా అక్కడ మాత్రం క్యూ బ్రహ్మాండంగా కట్టేస్తారు. వేత్రముకేలబూని మణివేదిన్ కుధంబుపయిన్ సితాంబురుణ్ణేత్రుని ముద్రవేల్మెరయ నిశ్చలులై ఇరుమై మనాంగ్నమద్గాత్రుల దంతి వక్తృల శతంబు వినీతి భజింపనొప్పు తత్సూత్రవతీషు వందనముతోగని ఆతడు భక్తి చేయగన్. సూత్రవతీషు, విశ్వక్సేనుడి భార్య పేరు సూత్రవతి. ఆ సూత్రవతీషుడైన సూత్రవతీ కళత్రు ఉదార చరిత్రు కొల్చెదన్ అని కవులు వర్ణించారు. సూత్రవతి భర్త అయిన విశ్వక్సేనుల వారు ఏం చేస్తారట? వేత్రము కేలబూని, చేతిలో వేత్రము అంటే బెత్తం, బంగారపు బెత్తం చేత్తో పట్టుకొని అక్కడ ఒక మణివేది, మణులతో తయారు చేసిన ఒక పీఠం ఉంటుందట, వేదిక, దాని మీద కూర్చుని ఉంటాడు ఆయన. ఆ వేదిక మీద ఒక మంచి పట్టు వస్త్రం లాంటిది, ఒక కంబళి లాంటిది, దర్భాసనం లాంటిది వేసి ఉంటుంది, దాని మీద కూర్చుంటాడు. కుధంబు, కుధంబు అంటే ఒక కంబళం, అంటే మెత్తగా ఉండే ఒక ఆసనం. దాని మీద సిత అంబురుణ్ణేత్రుని ముద్ర వేల్మెరయా. ఇప్పుడు ఏదో చూడండి, ఉద్యోగస్తులకు లోపల మూర్ఛపిళ్ళ రోగిలాగా ఐడి కార్డు ఒకటి ఉంటుంది, మెళ్ళ వేసి తిరుగుతూ ఉంటారే, అట్లా విశ్వక్సేనుల వారికి చేతి వేలికి ఒక ఉంగరం ఉంటుందట. ఆ ఉంగరం మీద ఎవరి ముద్ర ఉంటుందంటే ఆయన ముద్ర. ఎవరైనా యువరాజు గారు ఉన్నారు కదా, పుండరీకాక్షుడు. ఆ పుండరీకాక్షుడిని ఏమన్నాడు? సిత అంబురుట్ నేత్రుడు. సిత తెల్లని, అంబురుట్ పద్మాల్లాంటి నేత్రాలు కలిగిన వాడు. అంటే శ్రీమన్నారాయణుడి ముద్ర లిఖించిన వ్రేల్మెరయ, అలాంటి ముద్రతో ఉన్న అంగుళీయకాన్ని పెట్టుకున్న వేలుతో ఆయన ఇలా కూర్చుంటట. అంటే అదే రాజచిహ్నం అన్నమాట. అది పెడితేనే ఓపెన్ అవుతుంది ఏదైనా సరే, అంతే కదా. ఏదో చూపిస్తే కదా, ఆ నెంబర్ చెప్తే ఓపెన్ అయినట్లుగా ఆ ఉంగరం పెడితే అన్నీ ఓపెన్ అయిపోతాయి ఆయనకి. వ్రేల్మెరయ నిశ్చలులై, ఆయన పక్కనే 2 వైపులా ఇరుమై, 2 వైపులా మై, తన శరీరానికి 2 వైపులా నిశ్చలంగా ఉంటారట, కదలిక లేకుండా ఉంటారట.
ఎప్పుడు కదలిక లేకుండా ఉంటామండి? ఏదైనా ఆజ్ఞ వస్తున్నప్పుడు అది వినాలంటే అలా ఉంటాం. మనం కదులుతూ ఉంటే ఏకాగ్రత ఉండదు. అందువలన కదలిక లేకుండా ఉంటారట ఆయన సేవకులు. ఎవరు? ఆయన సైన్యంలో గజముఖులు, సింహముఖులు, కాలాహ్వయులు అని రకరకాలైనటువంటి సైన్యం ఉంటుంది. అలాంటి సైన్యమంతా, సేవకులంతా రెండు వైపులా నిశ్చలంగా ఉంటారట. ఇంకా ఎలా ఉంటారు? నిటారుగా ఉండరు, అలా అని కూర్చోరు, కొంచెం వంగి ఉంటారట. మనాక్ నమత్. మనాక్ అంటే కొంచెం, నమత్ అంటే నమస్కరిస్తూ, కొంచెం నమస్కరిస్తూ వంగి, కొంచెం వంచిన గాత్రులు, శరీరం కలిగిన వాళ్ళు. దంతివక్త్రుల శతంబు. ఆయన సైన్యంలో గజముఖులు ఉంటారన్నాం కదా, దంతి వక్త్రుల శతంబు, వందల కొద్దీ గజముఖులు అలా వంగి నిలబడి ఉంటారట. వాళ్ళు వినీతి, ఎంతో వినయంతో భజిస్తూ ఉండగా ఒప్పు ప్రకాశిస్తూ ఉంటాడండి. ఎవరైనా? తత్ సూత్రవతీషు. సూత్రవతీషుడు విశ్వక్సేనుడు ఆయనకి వందనముతో గని, ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని దర్శిస్తే ఆతడు భక్తి సేయగన్. అతడు ఎంతో చక్కగా ఆ విష్ణుచిత్తుడికి కూడా మంచి భక్తిని కలిగించాడు. అంటే ఆదరాన్ని చూపించాడు. బాగుంది నాయన, వచ్చారా, రమ్మన్నాడు ఆయన, ఉండండి అని ఏదో మొత్తానికి చెప్పాడు. ఆయన కూడా ఆదరించాడు. ఆయన్ని దాటుకుని వెళితే ఇంకొక ఆయన ఉంటాడు దగ్గరగా. ఎవరైనా? అవిదిత పురందరాయుధంబైన కనక శిఖరియును బోలె నెరకల చిగులు దెసల నింగి నీరెండగాయు వేదాంగు వినతసుతుని నతిగాంచి మగుడ తన్నతియుగాంచి. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఉన్నాడు గరుత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడు ఇంద్రుడితో యుద్ధం చేశాడు. ఈ మాట కొంచెం ఇంద్రుడు గొప్పగా చెప్పుకోవచ్చు, నేను గరుత్మంతుడితో యుద్ధం చేశానని. కానీ గరుత్మంతుడు ఆ మాట చెప్తే ఆయనకు అవమానం. అది యుద్ధం చేయలే. గరుత్మంతుడు ఇంద్రుడితో యుద్ధం చేయటం ఏమిటండి? ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే, అయ్యో పాపం ఇంద్రుడు కదా, దేవలోకానికి అంతటికీ అధిపతి, ఆయన వజ్రాయుధం వేస్తే ఏమీ అవ్వలేదు అని పాపం ఆయన అపకీర్తి పాలవుతాడని తన శరీరంలో ఒక ఈకని విడిచిపెట్టాడు. అంటే ఆయన ఆ వజ్రాయుధం వేస్తే ఒక ఈక ఊడిందని చెప్పుకుంటాడు రేపొద్దున్న. ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడికి ఒక ఈక వైచిన బలశాలి. అంటే ఇంద్రుడి వజ్రాయుధం అందరికీ సింహస్వప్నంలాగా ఉంటే అది కూడా గరుత్మంతుడు దయతో ఒక ఈకని విదిలిస్తే అప్పుడు ఆ వజ్రాయుధానికి పేరు వచ్చింది. అమ్మయ్య, గరుత్మంతుడి శరీరంలో ఒక ఈకని పోగొట్టగలిగిందండి అని. అలాంటి గరుత్మంతుడు చాలా చాలా అపారమైన బల సంపన్నుడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. అవిదిత పురందర ఆయుధంబైన. విదితము అంటే తెలుసుకోవటం, అవిదిత అంటే మొత్తానికి పురందర ఆయుధంబైన కనక శిఖరియును పోలే. సరే, ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నింటినీ ఛేదించాడని పురాణ కథ. అలాంటి ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బ నుంచి తప్పించుకుని బయటపడినటువంటి వాళ్ళు ఇద్దరు అన్నారు. ఒకడు మేరు పర్వతం, ఇంకొకడేమో మైనాకుడు అని. ఎవరు? మన హిమవంతుడి కుమారుడు. అది వేరే కథ. ఇక్కడ మేరు పర్వతాన్ని కూడా ఎవరు? ఇంద్రుడు రెక్కలు నరకలేకపోయాడు. అవిదిత పురందర ఆయుధంబైన కనక శిఖరియును బోలే. ఇంద్రుడి వజ్రాయుధానికి దొరకకుండా తప్పించుకున్న మేరు పర్వతంలాగా ఉన్న గరుత్మంతుడు. అంతేగా, మేరు పర్వతాన్ని కూడా ఇంద్రుడి వజ్రాయుధం ఏమీ చేయలేకపోయింది. అలాగే గరుత్మంతుడిని కూడా ఇంద్రుడి వజ్రాయుధం ఏమీ చేయలేకపోయింది. అందువల్ల మేరు పర్వతానికి ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బేమిటో తెలియదు, గరుత్మంతుడికి కూడా ఇంద్రుడి వజ్రాయుధం ఒక లెక్కలోకి కాదు. అందువల్ల వీళ్ళిద్దరికీ పోలిక. అలాంటి బంగారపు కొండలాగా ఉంటాడు చూడండి గరుత్మంతుడు. ఇలా వాలి కూర్చుని ఉంటే ఆయన సుపర్ణుడు, సువర్ణుడు, మంచి వర్ణం కలిగిన వాడు, బంగారం లాంటి మేని కాంతి కలిగిన వాడు. గరుడోపాఖ్యానం, గరుడ పురాణం,
గరుడ ప్రశస్తి చాలా గొప్పదండి. మహాభారతంలో నన్నయ్య గారు రాస్తారు, ఆ గరుడోపాఖ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది, చదివి తీరవలసింది. అవిదిత పురందర ఆయుధంబైన కనక శిఖరియును బోలే, అలాంటి మేరు పర్వతంలాగా ఉన్న ఎరకల జిగులు దెసల నింగి నీరెండగాయు, అలాంటి తన రెక్కల్లో ఉన్న ఆ ఈకలు, వాటి యొక్క కాంతి జిగులు, అది జిలుగు దెసల అన్ని దిక్కులలోనూ నింగి ఆకాశమంతా నీరెండగాయు, నీరెండ అంటే లేత ఎండ అన్నమాట, ఆ నీరెండ కాస్తున్నట్లుగా వ్యాపిస్తూ ఉంటుందట. అలాంటి వాడు ఆయన ఎవరన్నారు? వేదాంగుడు, సాక్షాత్తు వేదమే గరుత్మంతుడు అన్నారు. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే స్మృతి సింధు సుధోత్పాద మంధరాయ గరుత్మతే అని గరుడ దండకం వేదాంత దేశికులు రాస్తారు. ఒక అద్భుతమైన దండకం, చిన్నది ఉంటుంది. గరుడమఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే స్వనీడాగతి ప్రీత రుద్రాసు కీర్తిస్తనాభోగ గాఢోపగూఢస్ఫురత్ కంఠకవ్రాత వేధవ్యదావేపమాన ద్విజిహ్వాధిపాకల్ప విస్ఫార్యమాణ స్ఫటావాటికారత్న రోచిశ్చటారాజి నీరాజితం కాంతికల్లోలి నీరాజితం. జయ గరుడ సుపర్ణదర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌకస్పతి క్షిప్త దంభోలిదారాకిణాకల్ప కల్పాంత వాతూల కల్పోదయానల్ప వీరాయితోద్య చమత్కార దైత్యారి చైత్ర ద్విజారోహ. ఇలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ దండకం. గరుత్మంతుడు చేసినటువంటి సాహసోపేతమైన కృత్యాలు, ఒక ఆదర్శవంతుడైన కుమారుడు, ఒక ఆదర్శవంతుడైన అన్న, ఒక ఆదర్శవంతుడైన స్వామి భక్తుడు, ఒక బల సంపన్నుడు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ అభిమానాలు కలిగిన వాడు, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి ఒకటేమిటి, మొత్తం పురాణాలన్నింటిలో గరుడుణ్ణి తీసుకుని చూస్తే అంత అత్యున్నతమైన పాత్ర మనకు కనిపించదన్నమాట. అలాంటి గరుత్మంతుడు ఎవరట? వేదాంగుడు అన్నాడు. వేదమే శరీరంగా కలిగిన వాడు వేదాంగుడు. విష్ణుమూర్తి వేదవేద్యుడు అని పేరు కదా. నిజానికి మళ్ళీ మనం లోపలికి వెళ్ళినట్టయితే ప్రతి దేవతకి వాహనము అంటే శబ్దమే వాహనం అని చెప్పాలి. భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధన చేస్తాం? రూపం ఉందంటాం. ఆ రూపాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నాం? మంత్రాధీనంతు దైవతం, మంత్రం ద్వారానే భగవంతుణ్ణి మనం పిలుస్తున్నాం. లేకపోతే ఎలా పిలవాలో తెలియదు కదా మనకి. అలాంటి మంత్రం ద్వారా భగవంతుణ్ణి మనం పిలుస్తున్నామంటే ఆ మంత్రమే వాహనం అన్నారు. ఆ మంత్రం మనం చెప్పాలి అంటే మనకు తెలియదు కాబట్టి ప్రతీకాత్మకంగా వాహనాల రూపంలో పెట్టారు. శివుడు అంటే నంది వాహనం అన్నారు, విష్ణుమూర్తి అంటే గరుత్మంతుడు వాహనం, బ్రహ్మదేవుడు సరస్వతి వీళ్ళిద్దరికీ హంస వాహనం. అంటే భగవంతుడు మంత్రం ద్వారా శబ్దం ద్వారా వస్తాడు కాబట్టి ఆ శబ్ద బ్రహ్మమే వాహనము. అందుకే గరుత్మంతుడు ఛందస్సు అని పేరు, వేదము. ఆ వేదంలో ఉన్నవాడు కాబట్టి వేదవేద్యుడు. అందుకే అన్ని అవతారాలలో ఏదో ఒక వాహనం ఉంటుంది కదా. మరి రాముడికి వాహనం లేదేమిటి అన్నారు. అయితే రాముడు హనుమంతుడి భుజాల మీద ఎక్కి రావడం ఏవో మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం కదా. అది కూడా సబబైనదే. హనుమంతుడే రాముడి వాహనం అంటే హనుమంతుడు ఏమిటి? శబ్ద బ్రహ్మ, శబ్దమే హనుమంతుడు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 శబ్దాలు ఉంటాయి. మనం మాట్లాడే మాట, నేను మాట్లాడే మాట మీకు వినిపిస్తోందంటే అది వైఖరి వాక్ అన్నారు. అది అందరికీ వినిపిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి ఆ వాక్కు ప్రసరిస్తుంది. ఇలా బయటికి రావడానికి ముందు నాకు మాత్రమే తెలిసేది ఒకటి ఉంటుంది, మధ్యమ. మధ్యమ వాక్ అంటే నేను కొంచెం ఏదో అనుకుని తర్వాత బయటకు వస్తుంది. ఇది కొంచెం మనం ప్రయత్నం చేస్తే మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇంకో 2 ఉన్నాయి. పశ్యంతి వాక్కు అని నాభి దగ్గర నుంచి పుడుతుందని చెప్పారు. అది మనం గుర్తించలేం. పరా ఇంకా దాని కింద నుంచి మూలాధార చక్రం నుంచి వస్తుందట, అక్కడి నుంచి పుడుతుంది.
ఈ రెండు ధ్వనుల్ని, ఈ నాదాలను యోగులైన వాళ్ళు మాత్రమే వినగలుగుతారు అని చెప్తారు. అంటే వాక్కుకి 4 రూపాలు ఉంటాయి అనుకుంటే ఆ 4 నందీశ్వరుడికి ఉన్న 4 కొమ్ములు. అందుకే మీరు శివాలయంలోకి వెళ్తే చూడండి, పైకి 2 కొమ్ములు కనిపిస్తాయి. ఆ కొమ్ముల దగ్గర ఇలా 2 చేతులు పెట్టి ఇలా మధ్యలోంచి చూడండి అని చెప్తూ ఉంటారు శివాలయంలో. ఎందుకో తెలియదు కానీ అందరం అలాగే చేస్తాం. దానికి కారణం ఏమిటంటే పైన 2 కొమ్ములు ఉంటాయి, లోపలికి 2 కొమ్ములు ఉంటాయి నందీశ్వరుడు. ఆ 4 కొమ్ములే ఈ 4 వాక్కులు. ఋగ్వేదం అదే చెప్తోంది. చత్వారి శృంగా త్రయోస్య పాదా అని చెప్తుంది. 4 కొమ్ములు ఉంటాయి, 3 పాదాలు ఉంటాయి. అలాంటి వృషభ రూపంలో ఉన్న శబ్దం మీద పరమశివుడు వస్తూ ఉంటాడు అని. అంటే శబ్దమే బ్రహ్మ. దేవతలకి వాహనాలంటే ఆ వాహనాలు శబ్దం కాబట్టి ఆ శబ్దం మీద వాళ్ళు మనకి ప్రసన్నులవుతారు కాబట్టి ఆ వాహనాల్ని శబ్ద బ్రహ్మ కింద చూడాలి. అందుకే ఈయన వేదాంగుడు అన్నాడు. వేదాంగు వినత సుతుని. ఆయన తల్లి పేరు వినత. కశ్యప ప్రజాపతికి భార్యలలో వినత, కద్రువ అని 2 ఉంటారు. చాలామంది ఉన్నారు, ఇద్దరు జంటలుగా ఉంటారు. కద్రువ అంటే నాగులన్నింటికి మాత, నాగమాత కద్రువ. పక్షి జాతికి మాత వినత. ఆ వినత సుతుని నతిగాంచి, అక్కడ గరుత్మంతుడు ఉన్నట్ట, ఆయనకు నమస్కారం పడేసి మగుడన్ తిరిగి తన్నతి యుగాంచి. ఈయన సామాన్యుడు ఏమిటండి, ఈయన కూడా గరుత్మంతుడి అంశ విష్ణుచిత్తుల వారు పుట్టింది, అందువల్ల ఆయన కూడా నమస్కరించట. ప్రతి నమస్కారం చేసేసరికి ఆ నమస్కారాన్ని కూడా తీసుకుని ఇప్పుడు మేము వచ్చామని చెప్పండి లోపల ఉన్నటువంటి స్వామికి అంటే, ఇక్కడ పెద్ద వచనం రాశాడండి, మీ ఓపిక. అతనిచే విజ్ఞాపనంబు చేయించి అనుమతింగాంచి చతుర్భుజులు జలధరశ్యాములు శతపత్రలోచనులు చపలా పిశంగవసనులు వనమాలికాబద్ధబాహుమధ్యులునైన మధుమధన ప్రతిబింబంబులంబోని పారిపార్శ్వకుల పరాంకుశ ప్రభృతి ముక్తుల సేవించుచు తద్ అభినందితులైచని మహావకాశంబును మణిమయ స్తంభ సంభృతంబును శాతకుంభ శోభిత శేఖరంబునూనై చిత్రనేత్ర వితానలంబమాన నానా ప్రసూనదామ ముక్తాగుళుచ్ఛాచ్ఛ చామరంబును ఉద్వేల కాలాగరు ధూపధూపితంబును అగు మహావిమాన మధ్య విదుగాంత వితర్దికాతలంబున చరణముఖ తత్తత్ప్రీతికాధిష్ఠిత ధర్మాది సూరి పరిషదాత్మకంబును తేజోమయంబును అగు విపుల విమల పీఠంబున పరిమళాలోల జోలంబగు అంబురుహంబు జాంబూనద ట్విట్ ఉత్తమర్ణ విస్తీర్ణ కర్ణికోపరి వీధిన్ ఓధస్య పాదో నిధానంబునకు ప్రథమహేతుభూతంబగు భూత తన్మాత్రయుంబోలే పారద స్ఫటికపటీర పాండురుచి పుండరీకంబుల పసకు మసమసకలెసగొల్పు మిసిమిగల భోగ భాగంబునకున్ పరభాగంబు మిగుల తదాత్మకంబయకు ఉపబర్హంబునన్ మహార్హకేయూర మణికర్పురంబగు కూర్పరంబు ఊని మననపరముని మనోరాగర సమార్జనం చేసి మిగుల నరుణిమ వహించనో యనజాలు కెంగేలు కపోలంబునన్ కదియన్ త్రిదశ తరు కుసుమ కంచుకి కంచుగాత్మకంబగు తుకూల నిచోళంబున ఒత్తిగిలియున్నవానిన్